వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. మగవాళ్ళలో శృంగార సామర్థ్యం తగ్గడానికి ప్రధాన కారణం టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది తగ్గిపోవడం అని అంటూ ఉంటారు. అసలు ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది ఎందుకు తగ్గిపోతుంది, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్లో ఏ విధంగా ఉంటుంది, ఈ పాయింట్స్ అనేటివి వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. మగాళ్ళకి మగాడు అనిపించే హార్మోన్ వచ్చేసి టెస్టోస్టెరాన్ సార్. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. అంటే అసలు స్పెసిఫిక్గా ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు ఇట్లా వీళ్ళకి ఎంత ఉండాలి, అదేవిధంగా అసలు సామర్థ్యం తగ్గింది అని అంటే వాళ్ళల్లో ఎంత పడిపోయి ఉంటుంది సార్? మళ్ళీ మీ కిట్ వాడితే ఆ టెస్టోస్టెరాన్ని బూస్టప్ చేసుకోవచ్చా, పెంచుకోవచ్చా? సో అంటే ఆన్ అన్ యావరేజ్గా మెడికల్ రికార్డ్స్ ప్రకారం 300 to 1000 మధ్యలో ఉండాలి. ఓకే అంటే పీక్ లైక్ 21 years to 30 years మధ్యలో మాత్రం ఇది అరౌండ్ 1000 వరకు ఉంటుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ దీని యొక్క తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే 300 బిలో కనుక పడిపోతే రైట్, సో ఈ డిజార్డర్స్ అన్నీ కూడా అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, రైట్, లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఒకవేళ మీకు అలాంటిది ఏదన్నా డౌట్ వస్తే కనుక ఫస్ట్ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని మీ టెస్టోస్టెరాన్ లెవెల్ ఎలా ఉంది చెక్ చేసుకోండి. ఒకవేళ 300 కంటే బిలో కనుక ఉన్నట్లయితే ఆ రిపోర్ట్ని అలాగే భద్రంగా పెట్టుకొని, ఆ హార్డ్ కాపీని అలాగే భద్రంగా పెట్టుకొని మన కిట్ ఏదైతే ఉందో ఈ కిట్ని మీరు ఒక 3 months మినిమం, అంటే ఒకవేళ సెలబ్రిటీ కిట్ కనుక తీసుకున్నట్లయితే ఒక 3 months రెగ్యులర్గా వాడి, రైట్, 3 to 4 months రెగ్యులర్గా వాడి తర్వాత మళ్ళీ టెస్టోస్టెరాన్ లెవెల్ చెక్ చేసుకోండి. ఈ రెండింటిని పక్కన పెట్టుకోండి. నేను బల్ల గుద్ది 100% చెప్తున్నాను, ఖచ్చితంగా అది 400-500కి రీచ్ అవుతుంది అనమాట. సో బేసిక్గా ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ పడిపోవడానికి కారణం ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్. అంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవాలకి బ్లడ్ ఫ్లో అనేది అవసరం. అంటే నిజంగా చెప్పాలంటే ప్రతి కణానికి అవసరం. సో అదేవిధంగా ప్రతి అవయవానికి అవసరం. అందులో అంగం కూడా ఒక అవయవం కాబట్టి దానికి కూడా అవసరం వస్తుంది అనమాట. సో అది తగ్గడానికి కారణం బ్లడ్ ఫ్లో లేదా విటమిన్ డెఫిషియన్సీ, రైట్, లేదా నర్వస్ డిజార్డర్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇలా కారణాలు ఏమన్నా కూడా అంటే ఇంకా డీటెయిల్గా మైన్యూట్గా కారణాలకు వెళ్లకుండా మనమైతే ఈ కిట్లో పూర్తిగా అన్నిటినీ అంటే ఈ 4 రకాల కారణాలు ఏవైతే ఉన్నాయో 4 రకాల కారణాలని చెక్ పెట్టడానికి మనం ఈ టోటల్గా 360 degrees హోలిస్టిక్ కిట్ అనేది మనం తయారు చేసాము. సో దీంట్లో ఎస్పెషల్లీ ఈ శిలాజిత్ ఏదైతే ఉందో ఈ శిలాజిత్ని మనం ఈ హానీ స్టిక్ రూపంలో దీంట్లో తయారు చేసి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది అసలు మీకు ఒక మెడిసిన్ లా కాకుండా నార్మల్గా ఏదో ఒక చాక్లెట్ తిన్నట్టుగా, రైట్, సో ఒకసారి మీరు చెక్ చేయండి, ఒక చాక్లెట్ తిన్నట్టుగా ఉంటుందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకు వచ్చే కామన్ క్వశ్చన్స్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది తినొచ్చా అని చెప్పి అడుగుతుంటారు. సో ఇక్కడ మనం ఎటువంటి షుగర్ సబ్స్టెన్సెస్ దీంట్లో యూజ్ చేయలేదు. దీంట్లో ఓన్లీ ప్లాంట్ బేస్డ్ హనీ మాత్రమే యూజ్ చేసాం. సో ఎటువంటి హెసిటేషన్స్, ఎటువంటి డౌట్స్ లేకుండా ఆల్రెడీ మన సక్సెస్ఫుల్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ డయాబెటీస్ ఉండి కూడా ఈ శిలాజిత్ హనీ స్టిక్ని వాడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీకు కూడా ఎటువంటి హెసిటేషన్, డౌట్ ఏమీ అక్కర్లేకుండా హ్యాపీగా ఈ స్టిక్ని మీరు అంటే టోటల్ కిట్ని యూజ్ చేయొచ్చు. అంటే ఇది మెయిన్గా మనం హైలైట్ చేసి చెప్తున్నాం. బట్ ఇదొకటే కాకుండా దీంతో పాటు ఇంకా మీకు అంటే విటమిన్ డెఫిషియన్సీకి సప్లిమెంట్ యూజ్ అవుతుంది, అలాగే హార్మోనల్ డెఫిషియన్సీకి ఈ సప్లిమెంట్ యూజ్ అవుతుంది, రైట్. అలాగే మనం ఒక క్రీమ్ ఇచ్చామన్నమాట. ఈ క్రీమ్ అంగానికి అప్లై చేసినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి నర్వ్స్ యాక్టివ్ అయ్యి, రైట్, ఎరెక్షన్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. అలాగే ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సప్లిమెంట్ అంటే మాంగ్ ఫ్రూట్ నుంచి తయారు చేసిన ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సప్లిమెంట్ ఉంది. ఇది తాగినట్లయితే ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి, అలాగే డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే, అండ్ ఈ గ్రీన్ టీని వాడినట్లయితే వెయిట్ కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా టోటల్గా ఓవరాల్గా ఒక హోలిస్టిక్, రైట్, 360 degrees సొల్యూషన్ అనేది ఈ కిట్ ద్వారా ఇది చూస్తేమో మీరు చాలా వరకు శిలాజిత్ అంటున్నారు కానీ ఇది చాక్లెట్ లా ఉంది సార్. అదే అంటే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో డౌట్ రాకుండా ఆ టేస్ట్ కూడా టంగ్ యాక్సెప్ట్ చేసేటట్టుగా, ఫ్లేవర్ యాక్సెప్ట్ చేసేటట్టుగా దీన్ని మనం తయారు చేయడం జరిగింది అనమాట. మొత్తానికి 3 to 6 months వాడాలి సార్. 3 to 6 months వాడాలి. అందుకే చెప్తున్నాను కదా, మీరు 2 రిపోర్ట్లు పక్కన పెట్టుకోండి. ఓకే, రైట్. అంటే ఖచ్చితంగా మీరు అంటే ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ అంటే కిట్ తీసుకుంటారో అప్పుడు మీకు కొన్ని డైట్ చెప్తుంటాం, కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చెప్తుంటాం. అది చేస్తూ 6 months అంటే నార్మల్ కిట్ తీసుకున్నట్లయితే 6 months రెగ్యులర్గా వాడి మళ్ళీ మీ టెస్టోస్టెరాన్ లెవెల్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఆ 2 మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఆ 2 మాకు పంపించండి, మేము మీకు చెప్తాము. ఖచ్చితంగా 100% పెరుగుతుంది అంటే ఎటువంటి డౌట్ లేదు.
ఓకే. ఇది టెస్టోస్టెరాన్ లెవెల్ అసలు తగ్గడానికి రీజన్ ఏంటి సార్? అంటే స్పెసిఫిక్గా వీళ్ళు ఈ మిస్టేక్ చేశారని తగ్గుతుందా, లేదు అంటే ఏజ్ రీత్యా తగ్గుతా వస్తుందా? బేసిక్గా ఏజ్ రీత్యా కొంతవరకు తగ్గుతుంది, బట్ లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల, అంటే ప్రాపర్గా స్లీప్ లేకపోవడం వల్ల, లేదా స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల, ఓకే ఓకే, లేదా వర్క్ ప్రెషర్ పెరగడం వల్ల, ఓకే రైట్, ఇలా డిఫరెంట్ రీజన్స్ ఏమున్నా కూడా ఓవరాల్గా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఈ టెస్టోస్టెరాన్ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఓకే ఓకే ఫుడ్ అనేది కూడా ఇంపార్టెంట్ దీనికి. 100% ఇంపార్టెంట్. సో అందుకే మనం వాళ్ళు ఎప్పుడైతే సైన్ అప్ చేస్తారో, అంటే కిట్ తీసుకుంటారో, మనం వాళ్ళకు డైట్ ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే మొత్తానికి ఇవన్నీ కూడా మేబీ ఫుడ్ సప్లిమెంట్స్. ఎస్. ఓకే. హైయెస్ట్ కిట్ కాస్ట్ అంటే ఎంత? సెలబ్రిటీ కిట్ అని ఉంటుంది, 8,500 రూపీస్ పర్ మంత్ పడుతుంది అన్నమాట. ఓకే ఓకే ఇదైతే 3 to 4 months సరిపోతుంది. ఎస్. నార్మల్గా 6,500 రూపీస్ కిట్ అయితే ఒక 6 months వాడాల్సి వస్తుంది. ఓకే. ఇది మొత్తం మీద టెస్టోస్టెరాన్ లెవెల్ని అయితే మీరు న్యాచురల్గా మీరు బూస్టప్ చేసుకోవచ్చు, అది కూడా ఫుడ్ సప్లిమెంట్స్ తోటి అని చెప్పేసి ఓంప్రకాష్ గారు చెప్తున్నారు. సో మీరు కూడా మీలో ఈ సింటమ్స్ కనిపిస్తే, లేదనంటే మీరు టెస్ట్ చేయించినప్పుడు మాలో టెస్టోస్టెరాన్ తగ్గింది అని చెప్పేసి దానికోసం బయట నుంచి ఏదైనా మీరు ఇంజెక్ట్ లాంటివి కూడా చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకానొక సందర్భంలో మనం చూసినప్పుడు దీనివల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా వచ్చిందంట. అంటే ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ని పెంచడం కోసం కొన్ని ఇంజెక్షన్స్ వేస్తే వాళ్ళకి ఇప్పుడు బయట నుంచి ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఇస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది. సో అట్లా కాకుండా ఇది న్యాచురల్గా మన టెస్టోస్టెరాన్ లెవెల్ని ఇంక్రీజ్ చేసే జీవీఎస్కే వారి మెన్ పవర్ కిట్ అయితే వీళ్ళు అందిస్తూ ఉన్నారు. సో మీరు దీని గురించి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే కిట్ ఆర్డర్ చేసుకోవాలనుకునేవారు కావచ్చు, కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు కిట్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు మేము ఓంప్రకాష్ గారితో మాట్లాడిన తర్వాత అసలు దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మేము ఎట్లాంటి డైట్ తీసుకోవాలి, సో మా బాడీకి ఏది సూటబుల్ అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మేము కిట్ తీసుకుంటాం అంటే అపాయింట్మెంట్ ద్వారా మీరు సార్ తోటి కూడా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.